IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీ అనుష. ఆస్తమా వ్యాధి అనేది పుట్టిన పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది కామనే. దీన్నే చైల్డ్హుడ్ ఆన్సెట్ ఆస్తమా అంటూ ఉంటారు. సో ఆస్తమా వచ్చిందంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు. బీపీ, షుగర్ కంటే ఇది చాలా ప్రమాదకరమా, మేము ఇన్హేలర్స్ వాడుతున్నాం, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తుంటాయా, అలాగే ప్రెగ్నెన్సీ టైంలో ఇన్హేలర్స్ వాడాలా వద్దా, ఇలాంటి కామన్ డౌట్స్ చాలామందికి ఉంటూ ఉంటాయి. సో ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ కన్సల్టెంట్ పర్మనాలజిస్ట్ డాక్టర్ వెంకటలక్ష్మి గారు ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్. సో మేడంతో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో మ్యామ్, హవ్ ఆర్ యూ? ఆల్ గుడ్ అండి. సో వాట్ ఈస్ ఆస్తమా? ఆస్తమా అంటే ఏంటి? ఎందుకంటే పుట్టిన పిల్లల్లో కూడా చూస్తూ ఉంటాము. సో నిజంగా ఇది కొంచెం భయపడాల్సిన వార్తేనా కాదా? కాదండి, జస్ట్ ఎలర్జీ. మనకి ఇప్పుడు రైనైటిస్ ఎలా అంటాం, సైనసైటిస్ ఎలా అంటాము, అలాగే ఆస్తమా కూడా వన్ ఫార్మ్ ఆఫ్ ఎలర్జీ. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ తోటి లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్లో ఎలర్జెన్స్ ఉన్నప్పుడు, అంటే వాతావరణంలో ఉన్న వేరియస్ ఎలర్జెన్స్, డస్ట్ అవ్వచ్చు, పోలెన్ గ్రెయిన్స్ అవ్వచ్చు, లేకపోతే ఆక్యుపేషనల్గా మనం కొన్నిటికి ఎక్స్పోజ్ అవుతారు కొందరు పీపుల్, సో అవ్వచ్చు. సో ఎనీ ఆఫ్ దెమ్ కెన్ కాజ్ ఎయిర్వే ఇన్ఫ్లమేషన్ అంటే ఎలర్జీ కాజ్ చేసే సెల్స్ ఎయిర్వేస్లో ఎక్కువగా ఉండడం. సో లంగ్స్కి మెకానిజం టు క్లోజ్ డౌన్, అంటే ఏమైనా డస్ట్ రావడం కానీ ఏమైనా పోలెన్స్ వస్తున్నాయి అని బాడీ అలర్ట్ అయినప్పుడు ఇట్ క్లోజెస్ డౌన్. సో అందుకే విజిలింగ్ సౌండ్స్ రావడం, చెస్ట్ టైట్గా పట్టడం, గాలి వెళ్ళకపోవడం. సో ఇది నిమ్ములా కాదు, దిస్ ఇస్ ఎలర్జీ అండ్ దీనికి ట్రీట్మెంట్ ఉంది మోస్ట్ ఇంపార్టెంట్లీ. ఓకే ఓకే. సో దీనికి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? మెయిన్గా పేషెంట్ కాఫ్తో కానీ, బ్రెత్లెస్నెస్ అంటారు, ఆయాసం, కొద్ది దూరం నడవగానే ఆయాసం, పిల్లిగూతలు రావడం, చెస్ట్ టైట్గా అనిపించడం, ఎస్పెషలీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఎక్కువ ఇలా అనిపిస్తుంది అని అంటారు. చల్లనీళ్ళు తాగినప్పుడు, వాతావరణం చల్లగా అయినప్పుడు, వర్షం పడినప్పుడు సిమ్టమ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. సో వాళ్ళకి ఇది టార్చర్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. ఈ వానాకాలం కావచ్చు, లేకపోతే వింటర్ సీజన్ కావచ్చు. వింటర్స్ అండ్ రెయినీ ఎక్కువ ఎక్సాసర్బేషన్స్ చూస్తాం. అంటే అటాక్స్ ఉన్న బేస్ లైన్ స్టేబుల్ ఆస్తమా మీద బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా వస్తే వాటిని ఇలా ఇయర్లీ ఎక్సాసర్బేషన్స్ కింద కౌంట్ చేస్తాం. మరి పుట్టిన పిల్లలకి రావడానికి రీజన్స్ ఏంటి? పుట్టిన పిల్లలంటే ఎలర్జీ అనేది ఎవరిలో ఉన్నా స్టార్ట్ అవ్వచ్చు. సో హెరిడిటరీ ప్యాటర్న్స్ ఉంటాయి. ఇప్పుడు తాతల దగ్గర నుంచి కానీ, పేరెంట్స్ దగ్గర నుంచి కానీ పిల్లలకి రావడం. సో ఎటోపీ ఎలర్జీ అనేది ఫ్యామిలీస్లో రన్ అవుతూ ఉంటుంది. ఇట్ కెన్ ప్రెజెంట్ యాజ్ స్కిన్ ఎలర్జీ ఆర్ రిపీటెడ్గా తుమ్ములు రావడం, రైనైటిస్ అంటాం. సైనసెస్ అంటే మన హాలో స్పేసెస్ ఉంటాయి ఫేస్లో, అంటే స్కల్లో, అవి ఎఫెక్ట్ అవ్వడం, దానిలో ఇన్ఫ్లేమ్ అవ్వడం, బ్లాక్ అవ్వడము, అలాగే లంగ్స్లోకి వెళ్ళేటప్పటికి ఆస్తమా అంటాం. సో వాళ్ళు కూడా మేనిఫెస్టేషన్ ఆఫ్ ఎలర్జీ కింద వస్తుంది. అప్పుడప్పుడు వైరల్ ట్రిగర్స్ చూస్తాం. అంటే ఏదైనా వైరల్ ఎపిసోడ్ వచ్చినప్పుడు దాంతో ఇది ట్రిగర్ అయ్యి ఆస్తమాలా మారిపోతుంది. సో ఇలా చైల్డ్హుడ్ ఆస్తమాస్ చిన్నప్పుడు స్టార్ట్ అయిన వాళ్ళు యూజువల్గా మనం అడల్ట్హుడ్ అంటే 14 to 18 years ఏజ్ వచ్చేప్పటికి రిజల్యూషన్ కూడా చూస్తాం చాలా మందిలో. తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కొందరికి ఓల్డ్ ఏజ్లో వచ్చే వాళ్ళకి 30-40 తర్వాత వచ్చే వాళ్ళకి కొంచెం సివియర్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వాటిలో ఎలర్జీ సెల్స్ అంటే ఈస్నోఫిల్స్ కాదు, మెయిన్ న్యూట్రోఫిలిక్ ఆస్తమాస్ వాళ్ళలో ఎక్కువ సివియారిటీ వచ్చే ఛాన్సెస్ చూస్తూ ఉంటాం.